ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సంగీత. మనతో ఈరోజు ఎడ్యుకేషన్ కౌన్సిలర్ యశస్వి సంతోష్ సార్ ఉన్నారు. ఎంసెట్ సంబంధించి విద్యార్థుల్లో చాలా డౌట్స్ ఉంటాయి, అలాగే తల్లిదండ్రుల్లో కూడా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి కదా, అవన్నిటిని మనం సార్ అడిగి క్లియర్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అండి, థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ. సార్, ఇప్పుడు గత ఏడాదితో కంపేర్ చేస్తే ఈ ఇయర్ ఎంసెట్ కానివ్వండి, జేఈఈ కానివ్వండి, నీట్ కానివ్వండి, ఎక్కువగా మనము అనుకున్నంత రిజల్ట్స్ అయితే వచ్చినట్టు మనకు కనిపించట్లేదు. ఎందుకంటారు? విద్యార్థులు తీసుకోకపోవడమా, లేకపోతే సరిగ్గా ప్రిపేర్ అవ్వకపోవడం, ఎక్కడ లోపించిందంటారు? సో దీని గురించి అర్థం చేసుకోవాలంటే మనం లాస్ట్ 5-6 years నుంచే చూద్దాం. అంటే కరోనా టైం నుంచి ఇప్పటిదాకా. యాక్చువల్లీ కరోనా టైంలో మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మన ఏపీ తెలంగాణలో టు బి ఆనెస్ట్ చాలా ఫ్లాడ్ అండి. అంటే ఏంటంటే మన కాలేజెస్ అవి కూడా, అంటే నేను కూడా ఒక కార్పొరేట్ కాలేజ్లో నేను చదివాను. నేను ఇంటర్మీడియట్ చేసినప్పుడు మనకేంటి ఆప్షన్ లేక మంచి స్టూడెంట్స్ అందరూ ఈ కార్పొరేట్ కాలేజెస్లో చదువుతారు. కార్పొరేట్ కాలేజెస్లో ఏంటి ఎంఫోసిస్ మొత్తం వీకెండ్ టెస్ట్ మీద ఉంటుంది. అంటే ఆ వీకెండ్ టెస్ట్ బేసిస్ మీద వాళ్ళు సెక్షన్లు మారుస్తారు. ఆ భయంతో స్టూడెంట్స్ ఏంటి బట్టి కొట్టి ఆ టెస్ట్ కోసం రాస్తారు. సో వాళ్ళ కాన్సెప్ట్ అనేది అర్థం చేసుకోవట్లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే మనం లాస్ట్ 5-6 years చూసామంటే పేపర్స్ అనేవి టఫ్ అవుతుంది. సో ఇది అర్థమైపోయింది. ఇప్పుడు మీరు 4-5 years బ్యాక్ చూస్తే మనకు న్యూస్ పేపర్లో ర్యాంక్స్ చూసి ఉంటారు. ఆల్ ఇండియాలో కూడా టాప్ 10లో 6-7 మనం ఉండేవి. ఇప్పుడు లేవు చూడండి, మొత్తం నార్త్ వైపు. ఎందుకు? బికాస్ పేపర్స్ ఇవాల్వ్ అవుతున్నాయి. పేపర్స్ ఏంటి, ఇదివరకు ఎంసెట్ ఆఫ్లైన్ ఉండేది, ఇప్పుడు ఆన్లైన్ అయిపోయింది. ఇప్పుడు టఫ్ చేస్తారు. ఎంసెట్ పేపర్ కానివ్వండి, జేఈ పేపర్ కానివ్వండి. నీట్ అయితే ఈసారి లాస్ట్ 5-6 yearsలో టఫెస్ట్ పేపర్ ఎవర్, చాలా టఫ్ పేపర్ వచ్చింది. సో మనకి ఆ స్కిల్ ఆఫ్ క్రాకింగ్ ది ఎగ్జామ్ లేకపోతే, యు ఆర్ ఓన్లీ థింకింగ్ అబౌట్ స్టడీయింగ్, బట్టి కొట్టి ఆన్సర్లు రాయడం, స్కిల్ లేకపోతే ఎక్స్పోజ్ అయిపోతుంది. సో మన సిస్టమ్ అనేది ఈసారి ఎక్స్పోజ్ అయిపోయింది, కంప్లీట్గా ఎక్స్పోజ్ అయిపోయింది ఇయర్. ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాలిఫైయింగ్ పర్సెంటేజ్ చూస్తే ఎంసెట్ తీసుకోండి, జేఈ తీసుకోండి, నీట్ తీసుకోండి, లాస్ట్ టైం కన్నా తక్కువ. రెండు స్టేట్స్. జస్ట్ టు గివ్ యూ అన్ ఎగ్జాంపుల్, నీట్లో ఆల్ ఇండియాలో టాప్ 10లో ఇదివరకు మనకి 6-7 ర్యాంక్స్ వచ్చేవి. ఈసారి ఒక్కటి కూడా లేదు. హైయెస్ట్ ర్యాంక్ 16th ర్యాంక్. టాప్ 100లో 6 ర్యాంకులు మాత్రమే. ఏపీలో 6, తెలంగాణలో 6, అంతే. వేరే అంతా నార్త్ వాళ్ళు మొత్తం స్వీప్ చేస్తారు ఈ రిజల్ట్స్. సో ఎడ్యుకేషన్ హబ్ ఏదైతే ఉందో మనది, ఇంకా మనది ఎడ్యుకేషన్ హబ్బే. కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ లక్షల్లో తీసుకుంటున్నారు. కానీ ఏంటంటే ఆ ఫండమెంటల్ ఫ్లా అనేది సిస్టంలో వాళ్ళు అడ్రస్ చేయట్లేదు. అట్ ది సేమ్ టైం ఇంకో ఆస్పెక్ట్ చూడండి, పిల్లలు కూడా అట్లీస్ట్ ఏదో నేర్చుకుంటున్నారని కాదు. సీ ది నంబర్ ఆఫ్ సూసైడ్ కేసెస్ విచ్ ఆర్ హ్యాపెనింగ్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే. న్యూస్లో హాస్టల్ ఈ క్యాంపస్లో మెంటల్ హెల్త్ ఇస్ నాట్ ఇన్ ఎ గుడ్ స్పేస్. అండ్ సరే ఇది క్రాక్ చేసి కాలేజెస్కి వెళ్తున్నారు, టాప్ కాలేజెస్. ఎంతమంది ఎంప్లాయిడ్ ఉన్నారు? ఇంజనీర్స్. ఎంప్లాయ్మెంట్ అంటే ఆల్ టైంలో. సో ఓవరాల్ స్ట్రక్చర్ ఈజ్ వెరీ బ్యాడ్, ఎస్పెషలీ ఇన్ అవర్ టూ. ఇది వీఆర్ చేసింగ్ రిజల్ట్స్, వీఆర్ నాట్ ఫోకసింగ్ ఆన్ ప్రాసెస్, నేర్చుకుందామని. అండ్ పేరెంట్స్ కూడా ఇంక్లూడెడ్. ఐ బ్లేమ్ ఈక్వల్లీ ది పేరెంట్స్, ఎవ్రీబడి. ఉత్త ఇన్స్టిట్యూట్స్ అనడం లేదు. స్టూడెంట్స్, టు బి ఆనెస్ట్, స్టూడెంట్స్ని నేను అంత బ్లేమ్ చేయను. ఎందుకంటే స్టూడెంట్స్ వాళ్ళు ఇంకా 18 బిలో వాళ్ళే చదువుతారండి, వాళ్ళకి ఇది ఉండదు. సో పేరెంట్స్ ఏం చెప్తే అది బ్లైండ్లీ చేస్తారు. సో పేరెంట్స్ ఎస్పెషలీ వాళ్ళు ఏంటంటే, మేము ఏదో మనీ ఇన్వెస్ట్ చేసాము, సో మా పని అయిపోయింది అనుకుంటున్నారు. మేము 1,00,000 కట్టాము, సో స్టూడెంట్ ఇంకా చదవాలి. స్టూడెంట్ జర్నీ ఎలా ఉంది, ఎక్కడ వాళ్ళకి ఇష్యూస్ జరుగుతున్నాయి, అసలు కాలేజ్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ అకౌంటబిలిటీ అనేది మిస్సింగ్ అయిపోయింది. అండ్ పేరెంట్స్ కూడా యాక్టివ్ పార్టిసిపేషన్ అనేది లేదు ఈ మధ్య, అన్ఫార్చునేట్లీ. ఎందుకంటే పేరెంట్స్ కూడా బిజీ అయిపోయారు. వాళ్ళకి 9 to 5 జాబ్స్, 9 to 8 జాబ్స్, ఇంటికి కూడా వచ్చి ఓవర్ టైం చేస్తున్నారు. దే ఆర్ డూయింగ్ దేర్ బెస్ట్. కానీ అట్లీస్ట్ వీక్లీ వన్స్, వీక్లీ ట్వైస్, ఆర్ అట్లీస్ట్ అందరు కలిసి భోజనం చేయండి. ఇలాంటి స్మాల్ ఆస్పెక్ట్స్ వల్ల తెలిసిపోతుంది. అండ్ స్టూడెంట్స్ కూడా మెంటల్ హెల్త్ ఇష్యూస్ చాలా పెరిగిపోయాయి. ఇవన్నీ ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఆల్ ఆఫ్ దట్. మనకి అనిపించచ్చు, అరే 2-3% తగ్గింది కదా లాస్ట్ ఇయర్. బట్ 2-3% అంటే ఇట్ గోస్ టు lakhs of people. So thousands of people. So that is the main issue which we feel is going on wrong in our state. మరి చూస్తుంటే మేనేజ్మెంట్స్ రుద్దేస్తూ ఉంటాయి కదా సార్, అంటే చదవండి, మా దగ్గర ఇన్ని ర్యాంక్స్ వచ్చాయి, అన్ని ర్యాంక్స్ వచ్చాయి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. మనం ఓవరాల్గా చూస్తేనేమో అసలు మనకు పర్సంటేజే కనిపించట్లేదు కదా ఎడ్యుకేషన్లో. అంటే మేనేజ్మెంట్ సరిగ్గా గైడెన్స్ లేకనా, లేకపోతే మీరు అన్నట్టుగా బట్టి సిస్టమ్ను మాత్రమే నమ్ముకుంటున్నారా? ఇప్పుడు చూడండి, ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ బోత్. ఒకటి ఏంటంటే మెయిన్లీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, అవి నేను కూడా ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ నడుపుతాను.
సో మెయిన్లీ ఏంటంటే మా దగ్గర కూడా ఎవరైనా పేరెంట్ వస్తే వాళ్ళు ఫస్ట్ ఏం అడుగుతారంటే మీ రిజల్ట్ ఎలా వచ్చింది అని అడుగుతారు. ఓకే. సో ఒకటి ఏంటంటే ఇప్పుడు ఒక 50% స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి, వాళ్ళకి నీకు స్టేట్ సెకండ్ వస్తుంది అనే డ్రీమ్ అమ్మడం న్యాయమా చెప్పండి? లేదు. సో ఎవ్రీ స్టూడెంట్ ఈస్ ఫండమెంటలీ డిఫరెంట్. సో మెయిన్ ఆస్పెక్ట్ ఏం చేయాలంటే యూ షుడ్ అండర్స్టాండ్ స్టూడెంట్ ఏ లెవెల్ వరకు చేయగలుగుతారో. ఇప్పుడున్న ఇదేంటంటే న్యూస్ పేపర్లో ఫ్రంట్ పేజ్ యాడ్స్లో వాళ్ళు ఏమేస్తున్నారు, వాళ్ళ టాప్ ర్యాంకర్స్ వేస్తున్నారు. మీరు యాక్చువల్ నంబర్ ఏమేయాలి అంటే ఎంతమంది మీ దగ్గర చదివారు, దాంట్లో ఎంతమంది క్వాలిఫై అయ్యారు, ఆ నంబర్ ఎవరైనా ఇస్తారా? అది వేరు. టాప్ 10 ర్యాంక్స్ చూపించి దే ఆర్ సెల్లింగ్ డ్రీమ్స్, ఈ 10 ర్యాంక్ మీకు కూడా రావచ్చు అని. అలా లేదు. మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎవ్రీ స్టూడెంట్కి ఒక లిమిట్ ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విన్నర్స్ ఉంటారు, లూజర్స్ ఉంటారు. మిడిల్లో ఎవరైతే యావరేజ్ వాళ్ళు ఉంటారో వాళ్ళు అసలు ఎక్కడ వెళ్ళాలో వాళ్ళకి తెలియదు. ఇప్పుడు అట్లీస్ట్ మంచిగా చేయట్లేదు అనుకోండి, వాళ్ళకి క్లారిటీ ఉంటుంది దట్ మాకు ఈ కోర్స్ ఇది కాదు, ఆర్ జస్ట్ ఇంటర్ పాస్ అయ్యారు అనుకోండి, మెయిన్ మీద కాదు హాయిగా డిగ్రీ చేసుకుంటాం, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. టాపర్స్ ఏంటి, టాపర్స్ అసలు ఏ కాలేజ్లో చదివినా కానీ వాళ్ళు టాప్ చేస్తారు. ఎందుకంటే దే హ్యావ్ బీన్ జీనియసెస్ ఫ్రమ్ స్కూల్. అంటే వాళ్ళ గ్రాస్పింగ్ పవర్, వాళ్ళ స్కిల్ కంపేర్డ్ టు నార్మల్ పీపుల్ లైక్ అస్ చాలా ఎక్కువ. అంటే వాళ్ళు గవర్నమెంట్ పాఠశాలల్లో కూడా చదువుకుని టాప్ ర్యాంక్ తెచ్చుకుంటారు. మీరు అందుకే ఈసారి నీట్ టాప్ ర్యాంకర్ మన టాప్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కాదు, ఏదో చిన్న కోచింగ్ ఇన్స్టిట్యూట్ రాజస్థాన్లో చదివి హిందీ మీడియంలో చదివిన బాబు ఆయన టాప్ చేశాడు నీట్ ఈసారి. సో టాప్ చేసే వాళ్ళు ఎక్కడ కూర్చొని చేయగలుగుతారు. ఈ ఎవరైతే ఈ మిడిల్ యావరేజ్ స్టూడెంట్స్ ఉన్నారు, మిడిల్ ఇది ఎక్కడైనా అంతే కదా, మిడిల్ క్లాస్ ఈ యావరేజ్ స్టూడెంట్స్ వాళ్ళే వర్స్ట్ ఎఫెక్ట్ అయింది. వీళ్ళు ఏమనుకుంటారు, మేము వీక్ కాదు, మేము టాప్ అవ్వచ్చు. సో పేరెంట్స్ ఏమనుకుంటారు, ఓకే వీళ్ళని ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే వీళ్ళు టాప్ అవ్వచ్చు, కానీ అది కష్టం. సో ఇది ఈ ఆస్పెక్ట్ అనేది ఫస్ట్ పేరెంట్స్ ఎక్కడైనా ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా కానీ దే షుడ్ ఆస్క్ మీలో ఎంతమంది క్వాలిఫై అయ్యారు, ఎంతమందికి యాక్చువల్లీ ఎంతమంది పర్ఫామ్ చేశారు, ఈ యావరేజ్ స్టూడెంట్స్ ఎంతమంది చేశారు. ఇప్పుడు ఈ కార్పొరేట్ కాలేజెస్ సిస్టమ్ ఏంటి, టాప్ సెక్షన్లో బెస్ట్ లెక్చరర్స్ని పెడతారు, బెస్ట్ స్టూడెంట్స్ ఉంటారు. వేరే సెక్షన్స్లో ఎన్ని ర్యాంక్స్ వచ్చాయని అడగాలి. యాక్చువల్లీ టాప్ సెక్షన్లో కూడా చూస్తే కూడా 60 స్టూడెంట్స్లో 10-15 మంది కన్నా ఎక్కువ రావు ర్యాంక్స్. నేను కూడా ఒక కార్పొరేట్ కాలేజ్లో టాప్ సెక్షన్లో చదివిన స్టూడెంటే. సో ఈ కాన్సెప్ట్ ఆఫ్ టాప్ సెక్షన్, వీక్ సెక్షన్ స్టూడెంట్స్ని మీరు ఆల్రెడీ చెప్తున్నారు దట్ మీకు ఇది మీ వల్ల కాదు. వాళ్ళ మెంటల్ హెల్త్ ఎంత ఎఫెక్ట్ అవుతుంది. సడన్లీ స్కూల్స్లో వాటిల్లో ప్లే గ్రౌండ్స్ అవన్నీ ఎక్స్ట్రా కరిక్యులర్ ఉండి సడన్లీ మీరు ఒక రూమ్లో కూర్చొని చదవండి 2 ఏళ్ళు అంటే వాళ్ళ మెంటల్ హెల్త్ ఎంత ఇంపాక్ట్ అవుతుంది. అది కాకుండా వాళ్ళు వచ్చి ఏం చెప్తారు, ఈ వీకెండ్ టెస్ట్ మార్క్స్ ఇంటికి తీసుకెళ్తారు, మీకు బాగా రాలండి, పేరెంట్స్ ఇంకా తిడతారు. వాళ్ళు ఎక్కడ వెళ్తారు చెప్పండి స్టూడెంట్స్. ఇవన్నీ ఆర్ యాడింగ్ అప్. ఇది ఇప్పటిది కాదండి, లాస్ట్ 5-6 years నడుస్తున్న ఇది ఇప్పుడు తెలుస్తుంది మనకి. ఇప్పుడే కాదు, మీరు లాస్ట్ 3-4 years కూడా చూడండి, సిమ్టమ్స్ అనేవి తెలుస్తాయి. ఇప్పుడు కొన్ని ఉంటాయి కదా బాడీలో కూడా మనకి ఏమైనా డిసీజ్ ఏదైనా వచ్చినా సిమ్టమ్స్ మనకి ఏళ్ల నుంచి తెలుస్తాయి. సిమ్టమ్స్ అనేవి ఉన్నాయి. అండ్ అన్ఫార్చునేట్లీ ద వర్స్ట్ పార్ట్ ఏంటంటే ఇది ఇప్పుడు అప్పుడే ఇంప్రూవ్ అయ్యేటట్టు కూడా మనకు కనిపించట్లేదు. సో దిస్ ఇస్ ద మెయిన్ ఇష్యూ. థ్యాంక్ యూ సార్.